నమస్తే. వెల్కమ్ టు పొలిటెన్ మీడియా. భక్తి భాస్కర చూస్తున్న వాళ్ళందరికీ ముందుగా నమస్తే అండి. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, ఇప్పుడు సంక్రాంతి, భోగి, కనుమ అనేది చాలా పెద్ద పండుగ తెలుగు వాళ్ళకి. అయితే కొన్ని రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ పండుగని కీడు పండుగ అని అంటూ ఉంటారు. కొన్ని రాష్ట్రాల్లో చాలా పెద్దగా జరుపుకుంటూ ఉంటారు. అసలు కీడు పండుగ అని ఎందుకంటారండి? కీడు పండగ అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది చాలా ఉందండి. ఇప్పుడు మనకి ప్రతి సంవత్సరం గూడా జనవరి మాసంలో వచ్చేటువంటి సంక్రాంతి పండగ సూర్య భగవాన్ యొక్క స్వరూపంతో చేసేటువంటి పండగ ఇది. అవును. అంటే ప్రకృతి పండగ అంటారు. సూర్యునితో చేసేటువంటి ఉదయించిన తర్వాత సూర్యుడు మకర రాశిలో రావడంతో చేస్తా ఉంటారు. ఇది కీడు పండగని ఎందుకు అంటారంటే గనక సూర్యునికి సంబంధించినటువంటి పండగ కాబట్టి ఒకటి. రెండోది పెద్దల పండగ అంటారు. ఒక్కొక్క రాష్ట్రంలో దసరా పెద్దల పండగ అంటారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఓనం పెద్దల పండగ అంటారు. ఒక్కొక్క దాంట్లో ఏందంటే బక్రీదు ఇలాంటివి చాలా ఉంటాయి. ఒకళ్ళ మతాలను బట్టేసి చేస్తూ ఉంటారనమాట. ఈస్టర్ పండగ అంటారు క్రైస్తవులైతే. ఇలా పెద్దల పండగలనేది వారి వారి మతస్థానం ప్రకారంగా చేసేటువంటి పండగ. ఇది ఇంకోటి ప్రకృతి పండగ అంటారు కొన్ని కొన్ని రాష్ట్రాల్లో అయితే గనక. కొన్ని కొన్ని రాష్ట్రాల్లో ఓనము, కొన్ని కొన్ని రాష్ట్రాల్లో మనం అనుకున్నట్టుగా సంక్రాంతి ఇయన్నీ పెద్దల పండగలు చేస్తారనమాట. ఇక్కడ కీడు పండగని ఎందుకంటారంటే, ఆ పండగ దినాల్లో, పర్వదినాల్లో పెద్దలు ఆశిస్తూ ఉంటారు మనల్ని. హ్మ్. నాకేదైనా ఆహారం పెడితే నేను తినేసి వెళ్ళిపోతాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టనని పితృదోషాల వల్లనమాట. నేను ఇబ్బంది పెట్టను. స్వర్గలోక దర్శనం నాకు ఇప్పియండి అని చెప్పి మనల్ని క్షోభ చేస్తూ ఉంటారు. వాళ్ళకి మన రిలేషన్స్ సంబంధం లేదు. మన బంధువులందరూ, ఫ్రెండ్స్ అందరూ, మనతో కలిసి తిరిగే వాళ్ళందరూ కాలం చేస్తూ ఉంటారు కదా! వారందరూ కూడా గుర్తొస్తూ ఉంటారు. వారందరి పేరు చెప్పేసి మనం అక్కడ ఆజ్ఞనివ్వచ్చు. అక్కడ మన తర్పణం అంటారనమాట. ఆ తర్పణం ఈ పెద్దల పండుగ రోజున ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించినటువంటి విధి ఉంటుంది కాబట్టి, ఒక్కో దాంట్లో ఒక్కోలా చేస్తూ ఉంటారు. వారి ఆ కార్యాచరణ ఇంటి ఆచార ప్రకారంగా, అక్కడ ఉండేటువంటి ఒక ప్రాంతీయ ఆచార ప్రకారంగా చేసేటువంటి పండుగల్లో పెద్దల పండుగ అనేది ముఖ్యమైనదనమాట. మన తెలుగు సాంప్రదాయ ప్రకారంగా సూర్యోదయానికి చేసేటువంటి పండుగల్లో ఒకటి, సూర్యుని ప్రతిభంగా చేసేటువంటి పండుగలో ఒకటి, దాని ప్రకారంగా చేసేటువంటి పండుగల్లో ఒకటి సూర్య ఛాయ ప్రకారం అంటారన్నమాట దీన్ని. అలానే చేసే పండుగల్లో ఒకటి ఈ యొక్క మకర సంక్రాంతి కాబట్టి, ఈ మకర సంక్రాంతికి కొన్ని రాష్ట్రాలైతే పెద్దల పండుగ కొలిసేసి, ఆ మరణించినటువంటి కాలం చేసినటువంటి పెద్దలకి తర్పణం వదులుతారు. ఆ వదులుతుంటారు. వదులుతడం అవును. ద్వారా మనకున్నటువంటి దోషాలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, పని కార్యాచరణ ఏదైతే మనం అనుకున్నామో అవన్నీ ఆటంకాలు తొలగిపోయేసి, విఘ్నాలన్నీ తొలగిపోయేసి ముందుకుంటుంది కాబట్టి, ఆ పెద్దవారందరూ స్వర్గలోక దర్శనం అయితే మనకు ఆ దీవెనలుంటాయి కాబట్టి, పెద్దల పండగ, కీడు పండగ తొలుస్తారు. మనం ఆ కార్యం చేయలేదనుకోండి, మనకి బయటికి ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఆ కార్యం అవ్వకపోవటం, ఆ పెద్దలు అడ్డం పడతారనమాట. వాళ్ళకి ఆటంకాలుంటుంటాయి. పెట్టకుండా మనం తింటూ ఉంటే ఆకలితో క్షోభ తీరుస్తారు కదా! అవును. అందుకని చెప్పేసని ఏదో పండగ చేస్తారు కాబట్టి, ఈ యొక్క మకర సంక్రాంతి రోజున, కనుమ రోజున పెద్దలకి ఇచ్చేటువంటి దానాలు కావచ్చు, యజ్ఞ, యాగ, హోమ, జప, తపాలు ఏవైతే ఉన్నాయో వస్త్రాలు కూడా పెద్దలకి పెట్టుకొని దండం పెట్టుకోవచ్చు. ఎన్నో రకాలటువంటి చేసినట్టు పిండి వంటలు పెట్టుకొని దండం పెట్టుకుంటారు. వారి పెద్దలందరూ దండం పెట్టుకుంటే వీరు సకాలంగా 7 తరాల పాటు బాగుండేందుకు ఉంటుంది కాబట్టి, దాన్ని కీడు పండగ అనేది ఎందుకు అంటారంటే గనక, చివరిగా మనకి ఆ కీడు పండగను ఎందుకంటే మనము ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్దలు మనల్ని ఆవహించుంటారు. హుహు. వారి యొక్క క్షోభ, వారి యొక్క ఆత్మలు మనకి అన్ని పేర్లు తెలియవు. మా ముత్తాత తాతది తెలియవు. కాబట్టి వారు ఏం చేస్తారంటే ఎవరో ఒకరికి పెట్టుకుని పేరు తలుచుకొని దేవుడా మాకు తెలియదు. మా వంశం మొత్తం మా కాలం చేసినోళ్ళు మొత్తం ఇది తీసుకోండి అంటే అయిపోతుంది. అలా కాకుండా మనకేంటంటే అది చేయకుండా ఏం కాదని మొండిగా, మూర్ఖంగా ఉన్నామనుకోండి వారికి ఇబ్బందవుతుంది. అందుకని అక్కడ కొత్త వాహనాలు కొన్నప్పుడు గాని కీడు అనుకుంటారన్నమాట. మనకి తెలియని ఒక ఆకారం మనల్ని ఆవహించది. ఆవహించినప్పుడు మనల్ని రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పక్కకు తోచినట్టుగాను, యాక్సిడెంట్లు అవుతాము, లేదంటే గండాలనేది అప్పుడు ఏర్పడటమో జరుగుతా ఉంటదనమాట. ఉదయించే సూర్యుడు ఉంటాడు కదా! సూర్యుడు ఉచ్చంలో ఉంటాడు. ఉచ్చంలో ఉండడం వల్ల కూడా ఏమవుతుందంటే అన్ని గ్రహాల యొక్క స్థితిగతులు కూడా కుంగిపోతున్నాయి. మన బాడీలో అవయవాలన్నీ కూడా కుంగిపోతూ ఉంటాయి. మన బాడీలో హార్మోన్ ఇంబాలెన్స్ పడిపోతూ ఉంటే సచ్చక్రాలన్నీ కూడా సతమమైపోతూ ఉంటాయనమాట. హ్మ్. కాబట్టి వారికి ఏమవుతుందంటే గండాలు ఇవంటియన్నీ చెడు ఏదైతే ప్రభావితం మన హరస్కోప్ ప్రకారంగా అంటే గోచార ప్రకారంగా ఏవైతే గండాలుంటాయో అవన్నీ కూడా ఇలాంటి పర్వదినాల్లో 2 యాడ్ అవుతాయన్నమాట. అంటే ఒక పక్కన అగ్ని ఉంటుంది. ఆ అగ్నిలో ఆజ్ఞని పోస్తే ఇంకా అగ్ని మండుతూ ఉంటుంది. మనకు ఆల్రెడీ పితృదోషాలున్నాయి. మనం ఆల్రెడీ పితృలకు పెట్టలేదు. పండగ చేసుకోలేదు. వాళ్ళు ఘోషిస్తూ ఉంటారు. మరో ఇంకా పక్కన పెరుగుతూ గ్రహాలు ఉంటుంది. బాగలేదు. మరో పక్కన ఈ చెడు ఉన్నయన్నీ కూడా మన మీదకొచ్చేస్తున్నాయి. అవును. ఇవన్నీ కలిపి అందుకొని ఆ యాక్సిడెంట్లు అవ్వటం గాని, మాట పడటం గాని, మందలింపు కావటం గాని, నష్టపోవటం గాని ఇలా జరుగుతూ ఉంటాయన్నమాట. భార్యాభర్తల మధ్యన గొడవ, పెద్దల పిల్లల మధ్యన గొడవ, అన్నదమ్ముల మధ్యన గొడవ, ఆస్తి తగాదాలు ఆ నెల మొత్తంలో ఎప్పుడైనా అవ్వచ్చు. అందుకని చెప్పేసని ఆ పండగల రోజున నలుగురిని పిలుచుకొని భోజనం పెట్టుకొని పెద్దల పేరు చెప్పుకోవాలి. దానాలు, ధర్మాలు ఇచ్చుకుంటే చాలా మంచిది.
ఆ పెద్దలకి దక్షిణ వైపు తగిలి గోడ దక్షిణ వైపు వాలుకి తగిలిచ్చి మాత్రమే చేసుకోవాలి. పెద్దలకి దక్షిణ వైపు మన ప్రతి ఇంట్లో దక్షిణ వైపు వాల్ ఉంటుంది. ఆ వాలుకి మాత్రమే ఫోటోస్ పెట్టుకొని పెద్దలకి తర్పణం వదులుకుంటే గనక చాలా మంచిది. బ్రాహ్మణోత్తముని ఇంటికి పిలుచుకోవచ్చు. మనమైన ఆలయానికి వెళ్ళైనా ఇవ్వచ్చు. పెద్దలందరికీ చేసుకోవడం వల్ల ఆ పుణ్యకార్యాలు చేసుకున్నట్టు మనం భరించుకోవాలి. కోటి మందికి భోజనం పెడితే వచ్చేటువంటి పుణ్యం ఎంతో తెలీదు గానీ, దానం చేయడం. దానం చేయడం పుణ్యం ఒకటి. పెద్దలు మన కాలం చేసినటువంటి పెద్దలకి మనం తర్పణం వదలటం ద్వారా అంతకన్నా ఎక్కువ 100 రెట్లు ఏనుగు బలవంతం మనకొస్తుంది. కాబట్టి పెద్దలని ఏ రోజు మనం మర్చిపోకూడదు. వారికి చేసేటువంటి ఏదైనా సరే మనం చేసే ప్రతి కార్యాల్లో కూడా వారు ఉంటారు. వారి దీవెనలు మనకుంటాయి కాబట్టి అలా చేసుకున్నట్టయితే మనకి కీడు అనేది ఉండదు. మంచి పండగే. మరొకటి ఏందంటే ఆ సంక్రాంతి పర్వదినానికి మనకి కొన్ని రాష్ట్రాలైతే గనక పంటలు కూడా ఇంటికొస్తాయి. కొత్త పంటలు. కొత్త పంటలొస్తాయి కాబట్టి ఆ సూర్య భగవానుడికి ఉదయించేటువంటి సూర్యునికి వీళ్ళు తర్పణం వదులుకొని ఏదైతే పెద్దలకు చెప్పుకొని నీళ్లు ఆర్జనిచ్చేసి ఆ సూర్య భగవానుడికి పాలతో పాటు గోధుమ రవ్వతో పాటు గోధుమలు గానీ, అక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టుకుంటే బెల్లము, గోధుమలు, రాగి అయినా పెట్టుకోవచ్చు స్వామివారికి. పాలతో పెట్టాలి. ఆవు పాలతో, హ్మ్. ఆవు పిడకతో పెడితే గనక చాలా మంచి ఆవు పిడకలు కింద పెట్టుకొని మంట వేసుకొని, ఆ పైన పాలు పెట్టుకోవాలి. ఆవు పాలు పెట్టుకొని దాంట్లో గోధుమ రవ్వ కానీ, గోధుమలు కానీ వేసుకొని బెల్లం పాకం వేసుకోవాలి. లేదంటే చెరకు రసం వేసుకోవాలి. అలాంటి పొంగలిని ఆ పెద్దలకి గానీ, సూర్య భగవానుడికి గానీ, ఉదయించే సూర్యుడికి పెట్టినట్టయితే గనక వారింట్లో వచ్చేటువంటి సంవత్సరానికి కీడు అనేది ఉండదు. అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ధనధాన్య అభివృద్ధి అవుతాయి. ఆరోగ్య సమస్యలు క్షీణించిపోతాయి. ఆరోగ్య సమస్యలు ఉండదు వారింట్లోనూ. హాస్పిటల్‌కి వెళ్ళాల్సిన సమస్య ఉండదు. వైద్యుడి దగ్గరికెళ్ళే పని ఉండదు. ఒక గురువు దగ్గరికెళ్ళే పని ఉండదు. వారికి అన్ని రకాలుగా బావుంటాయి. వారు అనుకున్న కోరిక నెరవేరుతుంది కాబట్టి అప్పుడు వారికి కీడనేది ఉండదు. అలా చేయకపోతే కీడు ఉంటుంది. కాబట్టి ఆ ప్రతి పండగ సంవత్సరం పర్వదినాన అంటే ఈ పండగ మర్చిపోకుండా పెద్దవాళ్ళనైతే ముఖ్యం మనకైతే. అప్పుడు కీడనేది ఉండదు. కీడుండదు. మంచి జరుగుతున్నిద్ది. హ్మ్. చాలా చక్కగా తెలియసే గురుగారు. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ.